జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. సెక్యులర్ దేశం అని చెప్తున్నటువంటి భారతదేశంలో ఎందుకు ముస్లింలకు ప్రధానమంత్రి పదవి అలాగే ముఖ్యమంత్రి పదవులు దక్కట్లేదు అని ఈ మధ్యన చాలా న్యూస్ ఛానల్స్లోనూ వార్తా పేపర్లలోనూ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్లమెంట్లో ముస్లింల వాటా ఎంత అనే పేరుతో చాలా వ్యాసాలు న్యూస్లు కూడా వచ్చాయి. సెక్యులర్ అంటేనే ఏ మతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండటం, మతం అనేది ఇంటి వరకే ఉంచుకుంటూ అన్ని మతాలని గౌరవించే మానవత్వం ఉన్న వారికే ఆదరణ ఉంటుంది. సెక్యులర్ భావాలతో ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఉండేవారు, అందుకే ప్రెసిడెంట్ అయ్యారు. దేశ ప్రజలు ఆయన మనవాడు అనుకున్నారే కానీ ముస్లిం మతస్థుడు అనుకోలేదు. అలా నమ్మకం కలిగించేలాగా ఎవరున్నారు అసలు ఇప్పుడు? ఇప్పటి ముస్లింలలో చాలామందికి మతం తరువాతనే దేశం, అలాగే రాష్ట్రం. కొందరు భారతదేశం మాది అని కూడా అనుకోవట్లేదు, అసలు అనరు కూడా. ఉదాహరణకి పాకిస్తాన్ టీంతో క్రికెట్ ఆడడానికే ఆలోచించేటువంటి మన దేశంలో సానియా మీర్జా తల్లిదండ్రులు పాకిస్తాన్కు చెందినటువంటి షోయబ్ అఖ్తర్కి ఇచ్చి వివాహం చేశారు. ప్రేమ వివాహం అయ్యింటే అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రేమ వివాహం కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారిష్టం, వారి అమ్మాయి వారిష్టం అనుకోండి, వారి అభిప్రాయాన్ని కాదనే హక్కు కానీ దాన్ని విమర్శించే హక్కు కానీ మనకు లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేశం కన్నా మతానికి ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే అలా అతనికిచ్చి పెళ్లి చేయగలిగారు. సానియా మీర్జా అనే ఆవిడ ఒక పెద్ద సెలబ్రిటీ స్టార్ అనుకోవచ్చు. మనం ఇక్కడ ఓట్లు వేసి ఆమెని గెలిపిస్తే గనక దేశాన్ని పాకిస్తాన్కి అమ్మేయదని ఏంటి గ్యారంటీ? ప్రస్తుతం మన దేశంలో చెప్పుకోదగ్గ ముస్లిం నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఓవైసీ బ్రదర్సే. ఏమాత్రం గొప్ప అభివృద్ధి చేశారు ఓల్డ్ సిటీని వాళ్ళు. హైదరాబాదు మొత్తం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే ఓల్డ్ సిటీని మాత్రం మత రాజకీయాలకు బలి చేశారు వీళ్ళు. అసలు వీళ్ళకి తెలుగే రాదు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలనే వీళ్ళు పట్టించుకోకపోతే మిగిలిన వారిని ఎలా పట్టించుకుంటారు? వాళ్ళు వీళ్ళని నమ్మి ఎలా ఓట్లేస్తారు? మా మతం మా ఇష్టం, ఇష్టం వచ్చినట్లు నడుస్తాం, బొర్కాలు వేసుకుంటాం, హిజాబులు ధరిస్తాం, టెర్రరిస్టులను సహకరిస్తాం, మాకు వేరుగా చట్టాలు కావాలి, దేశ శత్రువులతో సంబంధాలు కలిగి ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేస్తాం, ఎక్కడో పాలస్తీనాలో గొడవలు జరిగితే ఇక్కడ ట్రాఫిక్ జాములు చేస్తాం, నిరసనలు తెలియజేస్తామంటే సామాన్య భారతదేశ ప్రజలకి వీళ్ళ మీద ఆ నమ్మకం ఎలా కలుగుతుంది? మన భారతదేశంలో ఏ మతస్థుడైనా ఏ కులం వాడైనా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అవ్వాలంటే జనాలకి నమ్మకం కలిగించేలాగా పనులు చేయాలి. జనం నమ్మితేనే ఓట్లు వేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు. సెక్యులర్ దేశం కాబట్టి హిందువులు అధికంగా ఉన్న రాష్ట్రంలో జగను రికార్డు మెజారిటీతో గెలిచాడు. మేము మీ ప్రసాదాలు తినం, బొట్టు పెట్టుకోం అంటూ మత పిచ్చి చూపించి ఉంటే ఎమ్మెల్యే కూడా ఈ ఉండేవాడు కాదు. భేషజాలకు పోకుండా హిందూ ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ గతంలో నేను క్రైస్తవుడు అయినప్పటికీ నేను హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పేసి శాస్త్రోక్తంగా హిందూ ధర్మంలోనికి వచ్చి ఆ వీడియోలని ఆ క్రమాన్ని కూడా సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేయడం ద్వారా, అలాగే ఇతను హిందువుగా మారాడు అని ఒక నమ్మకాన్ని ప్రజలలోనికి తీసుకెళ్లడం ద్వారా అతన్ని ప్రజలు విశ్వసించి అతనికి అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అలాగే అతనికి నమ్మకం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ యజ్ఞాలు చేసేవాడు, యాగాలు చేయించేవాడు, ముహూర్తాలను నమ్మేవాడు, ముహూర్తాల ఆధారంగా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టేవాడు, ముస్లింల దర్గాలకు కూడా వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. అలా అతను సెక్యులర్ అని నిరూపించుకున్న తరువాతనే అతనికి భారీ మెజారిటీ వచ్చింది. అలాగే విశేషం ఏమంటే అంతకు ముందు జరిగినటువంటి ఎలక్షన్లో జగన్ తల్లిగారైనటువంటి విజయమ్మ బైబిల్ని చేతపట్టుకుని ఆవిడ ప్రచారం చేసింది. అయినప్పటికీ కేవలం బైబిల్ ఆధారంగా గెలవరు, మీరు బైబిల్ని పట్టుకున్నంత మాత్రాన ఇక్కడ ఓట్లు ఎవరు వేయరు, ఒక మతానికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వరు అని చెప్పేసి దారుణ ఓటమి చవి చూశారు. అలాగే ఇంకొక వ్యక్తి రిషి సునక్. ఇతను భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి. ఇతను హిందువు, కానీ క్రైస్తవ దేశానికి ప్రధానిని చేశారు. రిషి సునక్ గారు బ్రిటన్ నా దేశం అనుకుంటాడు కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా అతన్ని ప్రధాని చేశారు. అతని మతాన్ని కూడా ఇంటి వరకే ఉంచుకుంటాడు.
పండగలకి మాత్రమే తన సంస్కృతిని అక్కడి వారితో పంచుకుంటాడు. మిగిలిన రోజులు సగటు బ్రిటన్ పౌరులాగానే ఉంటాడు. బ్రిటన్ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు. నేను హిందువుని కాబట్టి నేను పంచి కట్టుకుంటాను, రుద్రాక్షమాలలు వేసుకుంటాను అని ఆ రుద్రాక్షమాలలు వేసుకుని ఆ వీధుల వెంట తిరిగితే అతను ప్రధాని అయ్యేవాడు కాదు. ముస్లింలు కూడా తమ మతానికి సంబంధించినటువంటి బుర్కాలు, హిజాబులు, టోపీలు, గౌన్లు వంటివి పండగలకి మాత్రమే వేసుకుంటూ మిగిలిన రోజులు సామాన్య ప్రజలతో ఒకరిగా కలిసిపోయి తిరుగుతూ అందరిలో నమ్మకాన్ని కలిగించే విధంగా పనులు చేయగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక ముస్లిం ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగానో మనం చూడవచ్చు. నా మతం వేరు కాబట్టి నేను వేరుగానే ఉంటాను అనడంలోనే సెక్యులర్ భావన లేదు. నా మతం ఏదైనా నేను అందరితో కలిసిపోతాను అనే వారికి మాత్రమే ఆదరణ ఉంటుంది ఈ సెక్యులర్ దేశంలో. అన్నిటికంటే ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలుగా జాతీయత అంటే దేశభక్తి, మత సామరస్యం ఇలాగ అనేక అంశాలపైన జరిగినటువంటి ప్రతి పరీక్షలోనూ ముస్లిం సమాజం 0 మార్కులు దాటి ముందుకు రాలేకపోయింది. ఇలాంటి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా అర్హత లేనటువంటి వాళ్ళని ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవులు ఆశించడం నిజంగా హాస్యాస్పదమనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.